అపరోక్షానుభూతి అంటే ఏమిటి? ఆర్ష సంప్రదాయంలో ఈ అనుభూతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? జగద్గురువులను స్మరిస్తూ అపరోక్షానుభూతి అత్యద్భుతమైన వేదాంత గ్రంథం. ఉజ్జాయింపుగా 140 శ్లోకాలకు పైగా ఉన్నటువంటి ఈ గ్రంథం మనకు నిత్యానిత్య వస్తు వివేకాది సమస్త విషయాలను ప్రత్యక్షంగా మన అనుభూతికి తెలియజేసేలాగా వివరిస్తుంది. ద్రష్ట, దృశ్యం అనేవి రెండూ మనం చూస్తూ ఉంటాం. దృశ్యం కనిపించేది ప్రకృతి, ద్రష్ట చూసేవాడు. చూసిన జ్ఞానం మనకు ఎలా కలిగింది అది దైవం. ఈ ద్రష్ట దృశ్యం అనేటటువంటి బంధనాన్ని మనకు పరోక్షంగా అనుభూతి పరంగా తెలియజేసేది అపరోక్షానుభూతి అనేటటువంటి ఈ ఉజ్జాయింపుగా 140 శ్లోకాలకు పైగా ఉన్నటువంటి జగద్గురువులు అందించినటువంటి 175కు పైగా ఉండే మహాగ్రంథాలలో ఒకటి. 140కి పైగానే శ్లోకాలు, కానీ ఒక్కొక్క శ్లోకం మణిపూస. ఆత్మానాత్మ వివేకం మనం గమనించినప్పుడు ఆత్మ కనిపించదు. పరోక్ష ప్రియ ఇవ హి దేవా అని వేద ప్రమాణం. పరోక్షంగా చేసే పనులే మనకు మేలు కలిగిస్తాయి. లౌకికంగా ఒక మాట చెప్పుకుందామండి. భర్త ఇల్లాలికి ఏమీ చెప్పకుండా సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఓ 25,000 కంచి పట్టు చీర తీసుకువచ్చి ఒక సంచి చేతికి ఇచ్చి ఇందులో ఏదో ఉంది చూడు అన్నాడే అనుకుందాం. అలా తెరిచి చూడగానే ఆవిడికి కలిగే అనుభూతి అపరోక్షానుభూతి. మాటల్లో మనం లెక్క పెట్టలేమండి. దైవం మనకు కనిపించడు, దైవ విగ్రహం కనిపిస్తుంది. ఆ 25,000 కంచి పట్టు చీర కనిపించవచ్చుగాక, కానీ ఆవిడకు కలిగిన అనుభూతి అది మనం కొలమానంతో కొలవలేం. ఆ చీర కొనడానికై అతడు పడిన వేదన, కష్టము, యాతన, చేసిన అప్పు, లేదా నెల రోజుల 20 రోజుల అతని శ్రమ కష్టమంతా కూడా ధనరూపంగా మార్చి తెచ్చిన ఆ కష్టఫలమంతా కూడా ఇల్లాలి ముఖంలో ఉండే ఆనందాన్ని చూచి అతడు మర్చిపోతాడు కదా. వారిద్దరికీ కలిగేది సయేకో మానుష ఆనంద అంటుంది వేదం. ఇది మానుష ఆనందం, బ్రహ్మానందానికి మొదటి మెట్టు. 13 ఆనందాలలో ఇది మొదటిది మానుష ఆనందం. కనుక అపరోక్షానుభూతి అనే ఈ గ్రంథంలో మనకు జీవుడు, విశ్వాత్మ, పరమాత్మ, పరోక్షంగా మనం పొందేటటువంటి అనుభూతి, ప్రత్యక్షంగా మనకు కలిగేటటువంటి స్థితి, వీటన్నింటినీ కూడా భగవత్పాదుల వారు సవివరంగా చర్చ చేస్తారు. నిజంగా అద్వైత ధర్మం పట్ల ఆసక్తి గల వారు ప్రతి ఒక్కరూ కూడా చదవవలసిన పరమాద్భుతమైన గ్రంథం ఇది అపరోక్షానుభూతి.